గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మార్నింగ్ ఎక్స్ప్రెస్. నేను నిఖిల్. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పని ఇక అయిపోయినట్లే అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఇదే అంశం సీఎం రేవంత్ చేయించిన సొంత సర్వేలోనూ తేలిందన్నారు. సగం పదవీకాలం ముగిసిన నేపథ్యంలో రేవంత్ తన పరిపాలన నాయకత్వంపై ఒక విస్తృత సర్వే చేయించుకున్నారని కేటీఆర్ తెలిపారు. అందులోనూ ప్రజా వ్యతిరేకత చాలా స్పష్టంగా వ్యక్తమైందన్నారు. కాంగ్రెస్ పార్టీపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని కేటీఆర్ చెప్పారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాసంలో గ్రేటర్ హైదరాబాద్ బీఆర్ఎస్ పార్టీ సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ప్రధాన కార్యదర్శులు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, ఎస్సీఆర్ కమిటీ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఎస్సీఆర్ పై పలు సూచనలు చేశారు. ఎస్సీఆర్ ప్రక్రియలో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని, బీఎల్ఓ, బీఎల్ఏలకు పూర్తి సహకారం అందించాలని మాజీ మంత్రి హరీష్ రావు పిలుపునిచ్చారు. గతంలో ఓటు వేసిన ఎన్యూమరేషన్ ఫామ్ తప్పనిసరిగా నింపాల్సిందేనన్నారు. సిద్దిపేటలోని తన క్యాంప్ కార్యాలయంలో ఆయన స్వయంగా ఎన్యూమరేషన్ ఫామ్ నింపి బీఎల్ఓకు అందజేశారు. గతంలో జరిగిన మున్సిపల్, అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు వేశాం కదా, ఇప్పుడు మళ్లీ కొత్తగా అప్లికేషన్ నింపాల్సిన అవసరం లేదని ఎవరు అపోహపడొద్దన్నారు. వీలునంత త్వరగా ఎన్యూమరేషన్స్ ఫామ్స్ నింపి బీఎల్ఓతో డిజిటల్ చేయించాలని బీఎల్ఏలను మాజీ ఎమ్మెల్యే వరి జనార్దన్ రెడ్డి ఆదేశించారు. ఎస్ఐఆర్లో ఓటర్ జాబితా సవరణలు, కొత్త ఓటర్ నమోదు, మార్పులు, చేర్పులు, తొలగింపులు తదితర అంశాలపై దృష్టి సారించాలని సూచించారు. బీఎల్ఏలు అందరూ సమయం కేటాయించి బీఎల్ఓలతో సమన్వయం చేసుకుని పనిచేయాలని అన్నారు. నాగర్ కర్నూలు నియోజకవర్గం తిమ్మాజిపేట, తాడూరు మండలాల బీఎల్ఏలతో ఆయన సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. కళ్ల ముందు కాళేశ్వరం గోదావరి జలాలు తరలిపోతుంటే ఇక గోదావరిలో చుక్క నీరు లేదని రేవంత్ రెడ్డి వచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. ప్రజా కండ్లకు కనబడుతున్న గోదావరి జలాలు రేవంత్ రెడ్డి కండ్లకు కనబడడం లేదా అని ప్రశ్నించారు. కమిషన్లపైనే కాంగ్రెస్ పాలన కొనసాగిస్తున్నారని విమర్శించారు. ఇక రాజకీయంగా బీఆర్ఎస్ పై బురద చల్లడమే లక్ష్యంగా కాంగ్రెస్ పనిచేస్తుందని ఫైర్ అయ్యారు. మాజీ మంత్రి హరీష్ రావు సిద్దిపేట జిల్లా చందులాపూర్లో ఫర్టిలైజర్ షాపును ప్రారంభించారు. ఎరువు, యూరియా ధర పెంచి రైతులను రేవంత్ సర్కార్ ఆగం చేస్తుందని మండిపడ్డారు. మక్క రైతులకు కనీసం 4 యూరియా బస్తాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్, బీజేపీ కూలిందని చెప్తున్న మేడిగడ్డ వరాజ్పైనే నడుస్తూ నిజాలు చెప్పారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. కాళేశ్వరం కొట్టుకుపోయిందని అధికారులు చెప్తుంది శుద్ధ అబద్దమని తేలిపోయిందన్నారు. ఇప్పుడు కూడా కనపల్లి పంప్ హౌస్ నుంచి నీళ్లు ఎత్తిపోసుకునే అవకాశం ఉందన్నారు. వర్షాలు లేని సందర్భాల్లో నీళ్లను వాడుకునేందుకు గేట్లు అడ్డుపెట్టి ఆపుకోవచ్చన్నారు జగదీష్ రెడ్డి. రేవంత్ రెడ్డికి మేడిగడ్డ నీళ్లు కనిపించట్లేదా అని ప్రశ్నించారు. అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఉందన్న చందంగా కాంగ్రెస్ పాలన కొనసాగుతోంది. ఆంధ్ర పాలకులు పట్టిసీమ నుంచి గోదావరి నీళ్లు పంపింగ్ చేస్తుంటే ఇక కాళేశ్వరంలో పుష్కలంగా నీళ్లున్నా ఎత్తిపోసేందుకు రేవంత్ రెడ్డికి చేత కావట్లేదు. కేసీఆర్ హయాంలో శ్యామలంగా ఉన్న రాష్ట్రాన్ని రేవంత్ బీడుభూమిగా మార్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఆంధ్రాకు నీళ్లు వెళ్తుంటే తెలంగాణకు మాత్రం కన్నీళ్లే మిగులుతున్నాయి. రాష్ట్రంలో రైతులను రేవంత్ ప్రభుత్వం నట్టేటా ముంచుతుందని మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి. హరీష్ రావు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తర్వాత హడావుడిగా ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులకు కనీసం ముందస్తు సమాచారం ఇవ్వకుండా మోటార్లు ఆన్ చేసిందని ఇక కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కుట్రపూరితంగా మోటార్లు ఆన్ చేయడంతో పవర్ సప్లై పూర్తిగా దెబ్బతిన్నది. ముందు చూపు లేని అనాలోచిత నిర్ణయాలతో సాగునీటి ప్రాజెక్టులను ముందుకు సాగకుండా రేవంత్ సర్కార్ కుట్రలు చేస్తుందని ఫైర్ అయ్యారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలంలో రైతులు నాట్లు వేస్తున్న తీరును మాజీ మంత్రి హరీష్ రావు పరిశీలించారు. ఇక మహారాష్ట్ర మహిళా కూలీలతో ముచ్చటించారు. ఎంతో దూరం నుండి వచ్చి వ్యవసాయం పనులు చేస్తున్నారు కదా, మీకు గిట్టుబాటు ధర అవుతుందా అని కూలీలను ప్రశ్నించారు. తమ రాష్ట్రంలో కంటే ఇక్కడనే తమకు ఎక్కువ పని దొరుకుతోందని కూలీలు చెప్పారు. ఇక తెలంగాణలో అన్ని రకాలుగా తమకు ముక్తి లభిస్తుందని కూలీలు తెలిపారు. ప్రభుత్వం ఖమ్మం జిల్లాలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో రైతన్నకు అన్నం కరువైంది.
రైతు మెగా మేళా పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఆర్భాటపు కార్యక్రమాల్లో దేశానికి అన్నం పెట్టే రైతన్నకే అన్నం దొరకని పరిస్థితి. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాజరైన ఈ కార్యక్రమంలో అన్నదాతలు పట్టెడు మెతుకుల కోసం కొట్టుకున్నారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం జగన్నాథపురంలో రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా ఆశీర్వాద సభ నిర్వహిస్తున్నారు. దానికి ముందు రైతు మెగావేల పేరుతో అవగాహన కార్యక్రమాన్ని అట్టాసంగా నిర్వహించారు. భోజనం వడ్డించే సమయానికి సరిపడ లేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడ్డారు. రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా నియమితులయ్యారు. ప్రస్తుతం పార్లమెంటరీ పార్టీ ఉపనేతగా వ్యవహరిస్తున్న రవిచంద్రను బీఆర్ఎస్ అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు, పార్లమెంటరీ పార్టీ నేతగా ఉన్న సురేష్ రెడ్డి ఇటీవల రిటైర్ కాగా ఆయన స్థానంలో రవిచంద్రను బీఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్ నియమించారు. రవిచంద్ర పదవీ కాలం 2030 ఏప్రిల్ వరకు ఉంది. ఇప్పటికే ఆయన పెట్రోలియం, సహజ వాయువుల పార్లమెంటరీ స్థాయి సంఘం, బొగ్గు గనుల శాఖ సంప్రదింపుల కమిటీ సభ్యులుగా కొనసాగుతున్నారు. రాజ్యసభలో బీఆర్ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్ గా నియమితులైన వద్దిరాజు రవిచంద్ర బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. రాజ్యసభ సెక్రటరీ జనరల్ కు రాసిన లేఖను ఎంపీ వద్దిరాజుకు కేసీఆర్ అందజేశారు. తనను రాజ్యసభ బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ గా నియమించినందుకు పార్టీ అధినేతకు వద్దిరాజు ధన్యవాదాలు తెలిపారు. ఏ స్థాయి లేని వాళ్ళు కూడా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులపై విమర్శలు గుప్పించడం హాస్యాస్పదంగా ఉన్నారు బీఆర్ఎస్ నేత ఎర్రలో శ్రీనివాస్. తెలంగాణ ఉద్యమంలో ఎక్కడా కనిపించని వాళ్ళంతా ఇప్పుడు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ సమాజం వారిని క్షమించదన్నారు. సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. పని చేయకుండా పైసలెందుకు ఎత్తుకుపోయిన దొంగలు కాంగ్రెస్ వాళ్ళని అన్నారు. కనీస పరిజ్ఞానం కూడా లేనివారని ఎర్రల శ్రీనివాస్ దుయ్యబట్టారు. రాజ్యాంగం కల్పించిన విద్యా హక్కును కాంగ్రెస్ కాలరాస్తుందని బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయడానికి కేవలం 4,000 కోట్ల రూపాయలను మంజూరు చేయాలని నిశ్చయ స్థితిలో ప్రభుత్వం ఉందని మండిపడ్డారు. మూసీ సుందరీకరణకు 1,000 కోట్లు వృధా చేస్తున్న ప్రభుత్వం విద్యకు ఖర్చు పెట్టడానికి ఎందుకు వెనకాడుతుందని ప్రశ్నించారు. 15 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును నీరుగారుస్తున్నారని దుయ్యబట్టారు. గ్రేస్ మార్క్లపై యాజమాన్యం వెంటనే నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కూకట్పల్లి జేఎన్టీయూ వద్ద బీఆర్ఎస్తో పాటు పలు విద్యార్థి సంఘాలు ధర్నా నిర్వహించాయి. 1-2 మార్కుల తేడాతో ఫెయిల్ అవుతున్నారని విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు. విద్యార్థుల ఆందోళనతో జేఎన్టీయూ వద్ద కొంతసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. డిమాండ్లు నెరవేరే వరకు ఆందోళన కొనసాగిస్తామని విద్యార్థి సంఘాల నేతలు హెచ్చరించారు. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే ప్రతిపక్ష నేతలు, విద్యార్థులు, యువతపై అక్రమ కేసులు నమోదు చేస్తూ భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నం చేస్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ బీఆర్ఎస్వి విద్యార్థి నాయకులు నాగేందర్, అవినాష్ కాంగ్రెస్ పై మండిపడ్డారు. రాజకీయ కక్షతో తమపై నిర్మల్ రూరల్ పోలీస్ స్టేషన్లో అక్రమ కేసులు బనాయించారని అన్నారు. న్యాయ వ్యవస్థపై తమకు పూర్తి విశ్వాసం ఉందని, చట్టాన్ని గౌరవిస్తూ కోర్టు విచారణకు హాజరవుతున్నట్లు తెలిపారు. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వామపక్ష విద్యార్థి సంఘాలు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థల బంద్కు పిలుపునిచ్చాయి. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాల మూసివేత నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయడంతో పాటు విద్యాశాఖకు మంత్రిని నియమించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ నిర్బంధ పాలన కొనసాగుతుంది. హన్మకొండ జిల్లాలో గవర్నర్ పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ మైనార్టీ నాయకులను అక్రమంగా అరెస్ట్ చేశారు. మైనార్టీ షాదీఖానా నిర్మాణం కోసం 25 గుంటల స్థలాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం కేటాయిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఆ స్థలాన్ని తిరిగి తీసుకుంది. నిరసనగా ప్రభుత్వ అధికారులను కలుస్తూ వినతి పత్రాలను అందించినా ఎలాంటి ఫలితం లేదు. ఈ నేపథ్యంలో గవర్నర్ను కలిసి వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్తున్న బీఆర్ఎస్ మైనార్టీ నేతలను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారు. అధికారం ఉంది కదా అని కాంగ్రెస్ నేతలు రెచ్చిపోతున్నారు. అనేక అరాచకాలకు పాల్పడుతున్నారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం అల్మాలా గ్రామంలో అధికార కాంగ్రెస్ సర్పంచ్ భర్త దాష్టికాలు అన్నీ కావు. గ్రామ పంచాయతీ కార్యాలయానికి రానందుకు తిరుపతమ్మ అనే మహిళపై సర్పంచ్ భర్త వెంకటస్వామి అనుచరులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఆమె తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే తిరుపతమ్మను మంచిర్యాలలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.
100 పేజీల సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్న రిటైర్డ్ ఉపాధ్యాయుడు మల్లయ్య కుటుంబాన్ని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పరామర్శించారు. మల్లయ్య కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. అన్ని రకాలుగా మల్లయ్య కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. టీఎన్జీఓ మాజీ అధ్యక్షులు దేవి ప్రసాదం, కారం రవీందర్ రెడ్డితో పాటు పలువురు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వరంగల్ జిల్లాలో మంత్రి కొండా సురేఖ వర్సెస్ కడియం శ్రీహరి పంచాయతీ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ దగ్గరికి చేరుకుంది. కడియంపై పార్టీ పరంగా చర్యలు తీసుకోవాలని మహేష్ కుమార్ కు ఫిర్యాదు చేశారు మంత్రి కొండా సురేఖ. మహిళా మంత్రిని టార్గెట్ చేస్తూ జిల్లా రాజకీయాల్లో తనను ఇబ్బంది పడుతున్నారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే కడియంపై ముఖ్యమంత్రికి కూడా ఫిర్యాదు చేశారు కొండా సురేఖ. తుంగతుర్తిలో కాంగ్రెస్ వర్గపోరు ఫ్యాక్షన్ గొడవలను తలపిస్తోంది. ఎమ్మెల్యే అనుకూల వ్యతిరేక వర్గాల పరస్పర దాడులతో నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇరు వర్గాలు కర్రలు, రాళ్లతో దాడి చేసుకోవడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని టెన్షన్ ఏర్పడింది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు పెద్ద ఎత్తున భూ కబ్జాలకు పాల్పడుతున్నారని కోదాడ మాజీ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ ఆరోపించారు. నియోజకవర్గంలో ఎక్కడ చూసినా అవినీతి రాజ్యమేలుతోందని అన్నారు. సహజ వనరులను ఇబ్బడి ముబ్బడిగా దోచుకుంటున్నారని, మట్టి మాఫియా, ఇసుక మాఫియా చెలరేగుతున్నాయని ఫైర్ అయ్యారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి తప్పితే ఎక్కడా కొత్తగా అభివృద్ధి జరగలేదని మల్లయ్య యాదవ్ అన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎరువుల కర్మాగారం మరోసారి మూతపడింది. ప్లాంట్లో అమోనియా పైప్ లైన్ లీకేజీతో యూరియా ఉత్పత్తి నిలిచిపోయింది. దాంతో అధికారులు ఫ్యాక్టరీని తాత్కాలికంగా మూసివేశారు. మరమ్మతులకు 10 రోజులు పట్టే అవకాశం ఉన్నట్టు తెలిపారు. గతేడాది కూడా ఈ కర్మాగారం 100 రోజులు మూతపడింది. ప్లాంట్ పై అధికారుల నిర్లక్ష్యం, నాణ్యత లోపంతోనే పలుమార్లు షట్ డౌన్ అవుతున్నట్లు చర్చ జరుగుతోంది. ప్రభుత్వ హాస్పిటల్స్ లో పనిచేస్తున్న పేషెంట్ అండ్ శానిటైజేషన్ కేర్ సిబ్బంది ధర్నాకు దిగారు. 3 నెలలుగా పెండింగ్ లో ఉన్న జీతాలు వెంటనే విడుదల చేయాలంటూ డీఎంఈ కార్యాలయాన్ని ముట్టడించారు. ప్రతి నెల 1వ తేదీన జీతాలు చెల్లించాలని, అదేవిధంగా కనీస వేతనం 26,000 అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 20,000 మంది కార్మికులకు ఏడాదికి 23 సెలవులు ఇవ్వడంతో పాటు 1 నెల బోనస్ ఇవ్వాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా రాంపల్లి గ్రామంలో జంపింగ్ యార్డ్ ఏర్పాటును స్థానిక ప్రజలు తీవ్రంగా ఖండిస్తున్నారు. మున్సిపల్ కమిషనర్ ఆదేశాలతో అధికారులు సర్వే నెంబర్ 226లో జంపింగ్ యార్డ్ పనులు ప్రారంభించారని, దీంతో ఈ ప్రాంతం మరో జవహర్ నగర్ లా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇస్మాయిల్ ఖాన్ గూడ, రాంపల్లి, ఇస్మాయిల్ కలిగూడ గ్రామాల్లో గాలి, నీరు, నేల కలుషితమవుతుందని, ఎంత చెప్పినా ప్రభుత్వం ఒట్టెద్దు పోకడలకు పోతుందని మండిపడుతున్నారు. మాజీ ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కు అపూర్వ స్పందన లభిస్తోంది. గజ్వేల్ నియోజకవర్గం ములుగులో డీసీబీ డైరెక్టర్ బట్టు అంజిరెడ్డి తన పుట్టినరోజును పురస్కరించుకుని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ హరితసేన ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. మొక్కలు నాటడం సంతోషంగా ఉందన్నారు. భవిష్యత్తు తరాల కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటారని పిలుపునిచ్చారు. ఇంత గొప్ప కార్యక్రమాన్ని చేపట్టిన జోగినపల్లి సంతోష్ కుమార్ కు కృతజ్ఞతలు తెలిపారు. పోక్సో కేసులో చర్లపల్లి జైల్లో ఉన్న బండి భగీరథ్ కు హైకోర్టు షరతుతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. మే 8న బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదు కాగా మే 16న అరెస్ట్ అయ్యారు. అప్పటి నుండి చర్లపల్లి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. పరీక్షల నిమిత్తం 4 రోజులు మల్కాజ్గిరి కోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వగా సాధారణ బెయిల్ కోసం హైకోర్టులో నిందితుడు పిటిషన్ దాఖలు చేశాడు. ఈ పిటిషన్ను విచారించిన హైకోర్టు ఇరు వాదనలు విన్న తర్వాత ₹1,00,000 పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసింది. ఫ్రీ బస్సు పేరుతో రేవంత్ సర్కార్ మోసం చేసిందని ప్రయాణికులు మండిపడ్డారు. పెద్దపల్లి జిల్లా మంథని ఆర్టీసీ బస్టాండ్లో ప్రయాణికుల రద్దీ నెలకొంది. మంథని నుంచి పలు గ్రామాలకు వెళ్లేందుకు బస్సుల కోసం గంటల తరబడి వేచి చూడాల్సి వచ్చింది. రేవంత్ సర్కార్పై నిరుద్యోగులు భగ్గుమంటున్నారు. వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. 19,000 పోస్టులు భర్తీ చేయాల్సిందని తేల్చి చెప్తున్నారు. న్యాయమైన డిమాండ్ నెరవేర్చాలని, శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తే పోలీసులు అక్రమంగా అదుపులోకి తీసుకుంటున్నారని మండిపడుతున్నారు.
సమస్యల పరిష్కారం కోసం సింగరేణి అధికారులు కదం తొక్కారు. కార్మికులతో పాటు అధికారులు ఆందోళనకు దిగారు. శ్రీరాంపూర్, బెల్లంపల్లి, మందమరి జీఎం కార్యాలయాల ముందే రీలే నిరాహార దీక్ష చేపట్టారు. జగిత్యాల జిల్లా రాజక్కపల్లి గ్రామంలో హృదయ విదారకర ఘటన చోటు చేసుకుంది. రాజక్కపల్లికి చెందిన గుమ్ముల లస్మయ్యను కుమారులు పట్టించుకోవడం లేదు. పిల్లలకు ఇల్లు జాగా సంపాదించి ఇచ్చానని వృద్ధాప్యంలో తన బాగోగులు చూసుకోవడం లేదంటున్నాడు. చివరకు మంచిర్యాల రైల్వే స్టేషన్లో భిక్షాటన చేస్తున్నాడు. నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం మన్నూరులో గురుకులంలో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది. ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో అల్పాహారం తిన్న 26 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, కడుపు నొప్పితో విద్యార్థులు బాధపడుతున్నారు. అస్వస్థతకు గురైన విద్యార్థులను అచ్చంపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. వసతి గృహంలో తాగేందుకు నీళ్లు కూడా సక్రమంగా లేవని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ కూకట్పల్లిలోని శ్రీ ద్వారకా గ్రాండ్ రెస్టారెంట్ ఆహార తనిఖీలో దారుణం బయటపడింది. రెస్టారెంట్ యజమాని కిచెన్లో పిల్లులను పెంచుతున్న ఘటన స్థానికంగా కలకలం రేపింది. కిచెన్ పరిసర ప్రాంతాల్లో పిల్లుల గుంపు ఉండడం అందరినీ షాక్కు గురిచేసింది. కిచెన్ పరిసరాలన్నీ ఈగలమయమై ఉండి కిచెన్ పరిసరాలను సరిచేసుకునే వరకు రెస్టారెంట్ మూసివేయాలని సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఫుడ్ సేఫ్టీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఐటీసీ ఫ్యాక్టరీ యాజమాన్యం తీరుపై కాంట్రాక్ట్ కార్మికుల జేఏసీ మండిపడింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారపాక ఐటీసీ ఫ్యాక్టరీలో కార్మికుడు నరసింహారావు గుండెపోటు వచ్చి మృతి చెందాడు. ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం చేయాలని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఫ్యాక్టరీ గేటు వద్ద ఆందోళన చేపట్టారు. గంటలు గడిచినా యాజమాన్యం స్పందించలేదని జేఏసీ నేతలు మండిపడ్డారు. రాజన్న సిరిసిల్ల జిల్లా అనుపురం గ్రామంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బొలెరో వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ప్రమాద సమయంలో బొలెరో వాహనంలో 23 మంది కూలీలు ఉన్నారు. ఒకరు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని ఎస్పీ మహేష్ తెలిపారు. హైదరాబాద్ మాదనపేట పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సైదాబాద్ ప్రాంతంలో ముందు వెళ్తున్న బైక్ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తలకు తీవ్ర గాయం కావడంతో బైకిస్ట్ అక్కడికక్కడే మృతి చెందాడు. స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు దెబ్బతిన్న రోడ్డు ట్రాఫిక్ కారణంగా ఈ ప్రాంతంలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల భద్రత దృష్ట్యా అధికారులు తక్షణమే శాశ్వత చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. బెంగళూరు హైవేపై బొలెరో వాహనం బీభత్సం సృష్టించింది. శంషాబాద్ కూరగాయల మార్కెట్ నుంచి మిర్చి లోడ్తో వస్తున్న వాహనం ఒక్కసారిగా అదుపు తప్పి బస్సు కోసం ఆగి ఉన్న జనాలపైకి దూసుకెళ్లింది. దీంతో సుమా, సువర్ణ అనే ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా మార్చూరికి తరలించారు. హైదరాబాద్ కొత్తపేట సరూనగర్ ప్రధాన రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సరూనగర్ వైపు వెళ్తున్న ఓ ప్యాసింజర్ ఆటో అదుపు తప్పి ఎదురుగా వస్తున్న ఎలక్ట్రిక్ బ్యాటరీ ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 2 ఆటోలు దెబ్బతిన్నాయి. అయితే ఎవరికీ ఏ ప్రమాదం జరగలేదని పోలీసులు తెలిపారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. కన్న బిడ్డలను తల్లిదండ్రులు అతి దారుణంగా కొట్టి చిత్రవద చేసిన ఘటన స్థానికులను కలిచివేసింది. వాతలు పెట్టడంతో పిల్లలు అరుపులు విని స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. తల్లిదండ్రుల మతిస్థిమితి బాగాలేదని, పిల్లలను కాపాడాలని బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చారు పోలీసులు. సూర్యాపేట జిల్లాలో దారుణం జరిగింది. తుంగతుర్తి మండలం గొట్టిపర్తి గ్రామంలో దంపతుల మధ్య తగాదా ఉదరడంతో భార్యను కొట్టి చంపాడు భర్త. అనంతరం తాను కూడా ఉరివేసుకుని చనిపోయాడు. దంపతుల కోట సత్యనారాయణ, కనకలక్ష్మిగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. తెలంగాణలో పలుచోట్ల బలమైన ఈదురుగాళ్లు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలో అక్కడక్కడ రాగల గంటల్లో ఓ మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాలో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.
మరోవైపు ఎల్ నినో ప్రభావంతో రాష్ట్రంలో ఆశించిన స్థాయిలో వర్షపాతం నమోదు కాలేదు. ఇక జూన్తో పాటు జూలై మొదటి వారంలో భారీ వర్షాలు కురవలేదు. దీంతో ప్రాణహిత, గోదావరి నదుల వరద నీటిని విడుదల చేయాలని తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల సంఘం సూచించింది. ఇంజనీర్ల సలహా మేరకు నీటి విడుదల చేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. వానాకాలం ప్రారంభమై నెల దాటినప్పటికీ నిజామాబాద్ జిల్లాలో సాధారణ వర్షపాతం నమోదైంది. సీజన్లో పంటల సాగు కష్టంగా మారింది. వర్షాల కోసం రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ప్రాణహిత, గోదావరి నదుల నుంచి నీరు విడుదల చేసి రైతులను ఆదుకోవాలని నిపుణులు రేవంత్ సర్కార్కు సూచించారు. దేశంలో ఒక వ్యక్తికి ఒకే ఓటు విధానం అమలు చేయాలని బీఆర్ఎస్ పార్టీ కోరుతోంది. ఇవాళ సాయంత్రం కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారితో బీఆర్ఎస్ ఎంపీల బృందం సమావేశం కానుంది. ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, దామోదర్ రావు, పార్థసారథి రెడ్డి, వినోద్ కుమార్ ఈసీని కలిసి ఎస్ఐఆర్పై కీలక సూచనలు చేరున్నారు. ప్రేమానురాగాలకు, ఆప్యాయతలకు భారతీయులు ఓ నిదర్శనమన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. తరగని ప్రేమను పెంచే గొప్ప మనసున్న వారని కొనియాడారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాల్లో ఉన్న ఔన్నత్యం మాటలు కందని అన్నారు. పాలన తీయగా మార్చగల మధుర గుణం భారతీయుల్లో ఉందన్నారు. మెల్బోర్న్లో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. మెల్బోర్న్లో భారతీయుల సంఖ్య ఎక్కువగా అన్నారు. అందుకే ఈ ప్రాంతాన్ని మినీ ఇండియా అని, లిటిల్ ఇండియా అని వ్యవహరిస్తారన్నారు. తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన 440 కోట్ల రూపాయల నిధులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఫ్రీజ్ చేసింది. పార్టీ పేరుతో సేకరించిన నిధులలో అనేక అనుమానాస్పద లావాదేవీలు జరిగినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఆరోపిస్తున్నారు. ఇక ఈ కేసులో భాగంగా దేశ రాజధానిలో పెద్ద ఎత్తున ఈడీ సోదాలు నిర్వహించింది. గత 3 సంవత్సరాల్లో 160 కోట్ల రూపాయలను విమానయాన రంగంలో కేర్వెల్ గ్రూప్ ఆఫ్ కంపెనీలకు టీఎంసీ బదిలీ చేసినట్లు ఈడీ గుర్తించింది. నైరుతి రుతుపవనాల తీవ్రతతో ఉత్తర భారతంలో భారీ వర్షాలతో ముంచెత్తుతోంది. ఢిల్లీ, మహారాష్ట్రలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఢిల్లీ ఎన్సీఆర్లో గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు, ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మహ్లోలిలో అత్యధికంగా 83 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక రాబోయే 2-3 రోజుల్లో రుతుపవనాలు దేశమంతటా పూర్తిగా విస్తరించేందుకు అనుకూలంగా ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఎడతెరిపి లేని వర్షాలకు కేరళలోని వాయనాడ్ ప్రాంతం అస్తవ్యస్తంగా మారింది. కల్లాడి వద్ద ఉన్న టన్నెల్ సమీపంలో భారీగా కొండ చర్యలు విరిగిపడడంతో అనేక మంది దుర్మన పాలయ్యారు. శిథిలాల కింద ఉన్న మృతదేహాలను వెలికి తీసేందుకు సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇవాళ మరో 5 మృతదేహాలు బయటపడ్డాయి. కొండ చర్యల కింద చిక్కుకున్న వారి కోసం ఇంకా గాలింపు జరుగుతూనే ఉందని కేరళ మంత్రి సిద్దిక్ తెలిపారు. మహారాష్ట్రను మహావర్షాలు ముంచెత్తుతున్నాయి. ఇక భారీ వర్షాల కారణంగా రాయ్గఢ్లో పాతాళగంగా బ్లాటింగ్ ప్లాంట్లోకి వరద నీరు పోటెత్తింది. దీంతో ప్లాంట్లో ఉన్న నిండిన ఖాళీ సిలిండర్లు 3,000కు పైగా వరకు వరద ప్రవాహానికి పాతాళగంగా నదిలో కొట్టుకుపోయాయి. అసలే గ్యాస్ సిలిండర్ల ధరలు మండిపోతుండటంతో సిలిండర్లు ఎత్తుకెళ్లేందుకు స్థానికులు ఎగబడ్డారు. దీంతో అప్రమత్తమైన ప్లాంట్ అధికారులు ఆ సిలిండర్లను అక్కడి నివాసితులు ఎవరూ తీసుకెళ్లొద్దని హెచ్చరించారు. సిలిండర్ల వరదలో కొట్టుకుపోవడంతో దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఇరాన్లోని ప్రధాన కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని అమెరికా వైమానిక దాడులు చేస్తుంది. ఇప్పటికే 90 లక్ష్యాలను ఢీకొట్టినట్లు యుఎస్ మిలిటరీ కమాండ్ తెలిపింది. ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ సమాధి చేయనున్న మషహద్ నగరాన్ని అమెరికా దళాలు లక్ష్యంగా చేసుకున్నాయి. నగరానికి వెళ్లే 2 ప్రధాన వంతెనలను ధ్వంసం చేశాయి. దీంతో గల్ఫ్లోని యుఎస్ స్థావరాలను ఇరాన్ లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడింది. ఇరాన్ తగ్గడం లేదు, ఉద్రిక్తతలు చల్లారడం లేదు. శాంతి పవనాలు వీస్తున్నాయన్న తరుణంలో మళ్లీ ఒక్కసారిగా పశ్చిమాసియా వేడెక్కింది. హార్ముజ్ జలసంధి మీదుగా వెళ్తున్న నౌకలను టార్గెట్ చేస్తూ ఇరాన్ విరుచుకుపడుతుంది. దీంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫైర్ అయ్యారు. ఇరాన్ దాడులను ఏమాత్రం సహించబోమని, దానికి ప్రతి దాడులు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఇప్పటికే అమెరికా దాడులకు ఇరాన్ ఒప్పందం కోసం ప్రాధేయపడే స్థితికి వచ్చిందన్నారు. పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. గల్ఫ్ దేశాలు అలర్టాయి. గల్ఫ్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ విరుచుకుపడడంతో గల్ఫ్ దేశాల్లో హెచ్చరికల సైరన్లు మోగాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అక్కడి ప్రభుత్వాలు హెచ్చరించాయి. అమెరికా స్థావరాల భద్రతతో పాటు వైమానిక రక్షణ వ్యవస్థలను కూడా అప్రమత్తం చేశాయి.
ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు ముగిశాయి. చివరిసారిగా లక్షలాది మంది ఇరాన్ పౌరులు ఆయన పార్థివ దేహాన్ని దర్శించి శ్రద్ధాంజలి ఘటించారు. గత వారం టెహ్రాన్లో మొదలైన ఖమేనీ అంతిమయాత్ర ఇరాక్లోని వివిధ నగరాల మీదుగా సాగి మషహద్ నగరానికి చేరుకుంది. అమెరికా ఇజ్రాయెల్ సంయుక్త దాడిలో ఫిబ్రవరి 8న అయతుల్లా అలీ ఖమేనీ దుర్మరణ పాలయ్యారు. 86 ఏళ్ల వయసులో కూడా దేశం కోసం, దేశ శ్రేయస్సు కోసం పరితపించిన నేతగా ఖమేనీని పలువురు ప్రశంసించారు. అంతిమ కార్యక్రమాల్లో ముజఫా ఖమేనీ మిగతా కుటుంబ సభ్యులు అంతా పాల్గొన్నారు. మొన్న ఐర్లాండ్ చేతిలో సిరీస్ కోల్పోయిన టీమిండియా ఇప్పుడు ఇంగ్లాండ్ చేతిలో దారుణ ఓటమిని చవిచూసింది. 5 టీ20 సిరీస్ను 3-0తో ఇంగ్లాండ్ కైవసం చేసుకుంది. 4వ టీ20లో ఇంగ్లాండ్ 9 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ఇంగ్లాండ్ సిరీస్ చేజిక్కించుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన భారత్ 7 వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసింది. 13.5 ఓవర్లలో ఇంగ్లాండ్ టార్గెట్ ఛేదించింది.